ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి రోజున మనం విష్ణు భగవానుడి యొక్క వృత్తాంతంలో ఒకసారి విష్ణుదేవుని యొక్క శిరస్సు మొండె నుండి వేరైనట్లుగా చెప్పుకున్నాం. అది విన్నటువంటి సౌనికాది మునులు, అయ్యా, విష్ణువుకి అలా జరగటం ఏమిటి? ఆయన సర్వలోక పాలకుడు, ఆయన యొక్క శిరస్సు తెగిపోవటం ఏమిటి? అసలు ఏమిటి ఆ వృత్తాంతం? అదంతా కూడా చెప్పమని మన సూత మహాముని అడిగారు. అదే హయగ్రీవ వృత్తాంతం. ఇప్పుడు ఈ రోజున మనం సత్సంగంలో ఆ హయగ్రీవుని యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ స్వామికి నమస్కరించుకుంటూ ఈరోజు సత్సంగంలోకి వెళదాము. ముందుగా భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క హయగ్రీవుని వృత్తాంతం చాలా విశిష్టమైనది ఉంది. ఇందులో దేవతల తరపున వేదములన్నీ కూడా అమ్మవారిని స్తుతిస్తాయి. వేదములు అమ్మవారిని స్తుతించినటువంటి ఘట్టం ఈరోజు వస్తుంది. భక్తులందరూ కూడా ఆ స్తోత్రాన్ని నేను తెలుగులో మీకు వినిపిస్తాను. మీరందరూ కూడా ఆ స్తోత్రం వినండి. అమ్మవారి యొక్క కృపకి పాత్రులు కండి. సౌనికాది మునులందరూ కూడా సూత మహర్షిని అడిగారు, అయ్యా, విష్ణు భగవానుడికి ఈ సంకటం రావటం ఏమిటి? అసలు ఆయనే జగత్తుకు ఆధారము. అటువంటి సర్వదేవతలు కొలిసేటువంటి నారాయణమూర్తి అలా దేహం నుండి తలను ఎలా పోగొట్టుకున్నారు? అదంతా కూడా వివరించమని అడిగారు. అప్పుడు సూత మహాముని చెప్తున్నాడు, అయ్యా, విష్ణుదేవుడి యొక్క చరిత్ర విచిత్రమైనది అనుకుంటూ, ఒకసారి విష్ణు భగవానుడు 10,000 సంవత్సరాలు దారుణమైనటువంటి యుద్ధం చేసి బాగా అలసిపోయాడు. విశ్రాంతికని సమతలంగా ఉన్నటువంటి ఒక ప్రదేశంలో వెళ్ళి తన అలసట తీర్చుకుందామనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి ధనస్సును నేల మీద పెట్టి దానిపైన మెడ పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇలా వారు అక్కడ విశ్రాంతి తీసుకున్న సమయంలో దేవతలందరూ, బ్రహ్మదేవుడు, శివుడు, దేవేంద్రుడు, ఇంకా తదితర దేవతలందరూ కూడా కలిసి వాళ్ళు వైకుంఠానికి వస్తారు. వాళ్ళందరూ కూడా ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి ఆ యజ్ఞం గురించి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఆహ్వానించడానికి వస్తారు. వైకుంఠంలో స్వామి లేకపోయేసరికి దేవతలు కదా దివ్య దృష్టితో చూస్తారు. చూస్తే వారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్దామని చెప్పేసి అందరూ కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళితే స్వామి నిద్రలో ఉన్నారు. మరి ఆయన నిద్ర చెడగొట్టడం మహాపాపం కదా. కానీ ఇది దేవకార్యం. దేవకార్యానికి వారిని అతిథిగా పిలవాలి. యజ్ఞ ప్రయత్నం తప్పనిసరి కాబట్టి అప్పుడు శివభగవానుడు అన్నాడు, బ్రహ్మని, ఆయన నీవు ఆలోచించు, నువ్వు సృష్టించిన వాటిల్లో ఏదైనా ఒక పురుగు స్వామి ధనస్సు మీద ఉన్నారు కదా, ఆ ధనస్సు యొక్క నారి జారిపోతే ఆ ధనస్సు కింద పడిపోతుంది. దాంతో ఆయన వెంటనే మేలుకుంటారు. మన సులువుగా ఈ దేవకార్యం సిద్ధిస్తుంది, అందులో సందేహం లేదు అనగానే బ్రహ్మ శివుడు చెప్పినటువంటి ఉపాయం బాగుందని చెప్పి మిగతా దేవతలందరూ కూడా బాగుందని చెప్పేసి అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చిన్న కీటకం, దాన్ని మనం చెద అంటాం. చెద ఏం చేస్తుంది? చెక్కను కొరుకుతుంది కదా, అలా చెదని పిలుస్తాడు. అప్పుడు చెద వస్తుంది. చెద మాట్లాడుతుంది. నిద్రాభంగము కలిగించటము, కథలో అడ్డు రావటము,
భార్యాభర్తల్ని ఒకరంటే ఒకరకు పడకుండా చేయటము, తల్లి కొడుకుల్లో పుల్లలు పెట్టటము బ్రహ్మహత్యా పాతకంతో సమానం అని మీలాంటి పెద్దలు చెప్తుంటే విన్నాను. అంచేత విష్ణుమూర్తి నిద్ర ఎలా భంగం చేసేది? నేను ధనస్సు కొరకేసినంత మాత్రాన నాకు ఒరిగేదేముంది? ఆ దేవుడు సుఖం పాడు చేసి పాపం ఎందుకు పోగు చేసుకోవాలి అని వేదాంతం చెప్పడం ప్రారంభించింది. అంటే ఇక్కడ ఒక పురుగు కూడా తను మాట్లాడుతోంది, తను మాట్లాడిన దాని వెనక స్వార్థం కనపడుతుంది. నాకేం పని, నేనెందుకు చేయాలి, ఇది పాపం కదా అని. మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత కొన్ని రకాలైనటువంటి కర్మలు చేయటం వల్ల హీన కర్మలు వస్తాయి అని మనకి గరుడ పురాణం చెప్తోంది. ఇలా వచ్చినటువంటిదే ఈ యొక్క బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి ఈ జీవి. అంటే స్వార్థపూర్వమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే గత జన్మలో ఉన్నటువంటి వాసనలు, అటువంటి వాసనలు ఉంటే ఇలాంటివే వస్తాయి. వాళ్ళంటి వాళ్ళు మనం తటస్థపడుతూ ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ స్వార్థం, వాళ్ళకి ఏమీ లాభం లేకుండా ఏమీ చేయరు. వాళ్ళు మా ఇంటికి వచ్చేటప్పుడు ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, ఇలాంటి వాళ్ళు మనకు కూడా తరచుపడుతుంటారు కదా. అలా తారచపడ్డ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలా ఎప్పుడూ స్వార్థంతో ఉండే వాళ్ళకి తర్వాత జన్మలలో ఇలాంటి హీన జన్మలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పురాణంలో మధ్య మధ్యలో ఇలాంటి కథలు వచ్చినప్పుడు వాటి యొక్క అంతరార్థాలు మనం తెలుసుకుంటే మనం ఏం చేయొచ్చో ఏం చేయకూడదో తెలుసుకోవచ్చు. మొత్తం మీద నాకేంటయ్యా ఉపయోగం అని అడిగింది బ్రహ్మదేవుడిని. సరే, బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది. బ్రహ్మ సరే అయితే నీకు యజ్ఞంలో, మేము యజ్ఞం చేస్తాం కదా, ఆ యజ్ఞం చేసేటప్పుడు హవిస్సులు సమర్పిస్తూ ఉంటాము. ఆ యజ్ఞంలో పడకుండా చుట్టూ పడుతూ ఉంటాయి కదా, ఆ పడ్డదాంట్లో నీకు కొంత భాగం కల్పిస్తాను, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు రా, ముందు ఆ పని చేయి, ఇది దేవకార్యం, ఇలా చేయటం వల్ల మా పని అవుతుందని చెప్పేసి చెప్తే అప్పుడు విష్ణుదేవుడు నిద్రలేచేటట్టుగా చెయ్యి అని అడిగితే అది వెళుతుంది. వెళ్ళి ఆ అల్లెతాడు కొరుకుతుంది. కొరకగానే ఆ ధనస్సు జివ్వున ఒక్కసారిగా లేచి వెళ్ళి ఒక శబ్దం చేస్తుంది. ఆ శబ్దం చేసిన క్షణంలోనే ఘోరాతి ఘోరం జరిగిపోతుంది. బ్రహ్మాండం బద్దలైనట్టయింది, భూకంపం పుట్టింది, సముద్రాలు అల్లకొల్లోలయ్యాయి, నీటి జంతువులన్నీ కూడా క్షోభపడ్డాయి, సుడిగాలి రేసింది, కొండలు ఊగిసలాడాయి, ఉల్కలు రాయాలి, దిక్కులు పెకటిల్లాయి, హఠాత్తుగా పొద్దు ఊకింది, కటిక చీకటి కమ్ముకుంది. ఎన్నో ఎన్నో మహా ఉత్పాతకాలు పుట్టాయి క్షణాల్లో. దేవతలందరూ కూడా గడగడలాడిపోయారు. ఏం చేయాలో తోచలేదు. ధనస్సు విసురుకి విష్ణుమూర్తి శిరస్సు తెగిపోయింది. కిరీట కుంటలాలతో ఎక్కడికో ఎగిరిపోయింది. ఏం అర్థం కాలేదు. ఒక్క క్షణం అంతా విస్తుపోయారు. కొద్దిసేపటికి ఆ చీకటి, ఆ వాతావరణం తగ్గింది. శిరస్సు లేని విష్ణుమూర్తి కళేబరం చూశారు దేవతలు. తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు. హా నాదా, హా ప్రభో, ఏమిటి ఘోరం, దేవదేవా సనాతన, దేవతల సర్వనాశనం జరిగిపోయింది. ఏ దేవమాయ నీ శిరస్సును ఎగరేసుకుపోయింది? ఎన్నడూ తెగనివాడివి నువ్వు, వేరు కానివాడివి నువ్వు, కాలని వాడివి నువ్వు, నీ శిరస్సు ఎలా దిగిపోయింది? ఇక మాకు చావు లేకుండా ఎలా ఉంటుంది? అయ్యా, మేమంటే ఎంతో స్నేహం నీకు, మా స్వార్థం కోసమే ఇదంతా చేశాం మేము. ఇంకా మమ్మల్ని కాపాడేవాడు ఎవ్వరూ లేరు. మేమంతా కూడా నీ యొక్క శిరస్సు వేరు కావటానికి కారణమయ్యాము. మాకు నువ్వే దిక్కైతే ఇప్పుడు మేము ఎవరిని ప్రార్థించాలి దేవేశ అని పరిపరి విధములుగా వేడుకుంటున్నారు వాళ్ళు. ఆ యొక్క సందర్భంలో అందరూ బాధపడుతూ ఉంటే దేవగురు అయినటువంటి బృహస్పతి ఓదారుస్తాడు. ఈ సమయంలో ఏడ్చి మొత్తుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏముంటుంది? మన బుద్ధి సక్రమంగా ఆలోచించాలి. ఇది ఏదో కారణ సంబంధం లేకుండా ఇలా జరగదు అని ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా నచ్చజెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు బృహస్పతి చెప్పింది నిజమే, కాలానుసారంగా శుభాశుభాలు అనుభవించక తప్పదు. అదృష్టాన్ని ఎవడు
అతిక్రమించలేడు. దేహదారి అయినవాడు కాలానికి లోబడక తప్పదు, సర్వ దుఃఖాలు అనుభవించక తప్పదు. పూర్వం ఒకప్పుడు శివుడు నా తల కూడా నరికేశాడు. అలాగే శాపవశాత్తు ఒకప్పుడు శివుడి లింగం కూడా తెగిపోయింది. దేవేంద్రుడు కూడా 1000 యోనుల దుఃఖం అనుభవించవలసి వచ్చింది. సర్వభ్రష్టుడై పద్మవనంలో తలదాచుకోవాల్సిన గతి పట్టింది అతనికి. అలాగే ఇప్పుడు విష్ణు భగవానుడి యొక్క తల తెగి ఉప్పు సముద్రంలో పడిపోయింది. సామాన్యుల సంగతి అలా ఉంచండి, ఎంతటి మహామకులకైనా సరే ఈ యొక్క దుఃఖం తప్పదు. లోకం తీరు ఇదే. మీరు విచారం విడిచిపెట్టండి, మహామాయని ధ్యానించండి, ఆ యొక్క జగదంబని ప్రార్థించండి. ఆ పరాశక్తి సనాతన దేవి మన మొర వింటుంది, మన కోరిక ఫలం చేస్తుంది. ఆమె జగదాత్రి, ఆమె బ్రహ్మ విద్య, ఆమె ముల్లోకాలకు తల్లి, ఆమె అంతటా ఉంటుంది అంటూ వీళ్ళందరినీ కూడా సావధాన చిత్తంతో ఆయన ఓదార్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వేదాలను పిలిచి పరాశక్తి ప్రచన్న శరీరధారిణి అయినటువంటి ఆ మహామాయని స్తోత్రం చేయండి అని ఆదేశించాడు. బ్రహ్మ ఆదేశం విన్నటువంటి ఆ వేదాలు వచ్చాయి. జగదంబని సర్వకార్యార్థ సాధని అయినటువంటి ఆ దేవిని స్తోత్రం చేశాయి. తల్లి మహామాయ నీకు నమస్కారము. బ్రహ్మాండాలు నిర్మిస్తున్నావు నువ్వు, సర్వభూతాలు నువ్వే పుట్టిస్తున్నావు, నిర్గుణమూర్తివి నువ్వు, అన్ని భూతాలకు అధీశ్వరివి నువ్వు, శివుడి కోరికలు నువ్వే తీరుస్తున్నావు. ఓ భగవతి సనాతని మాత నీకు నమస్కారము. అమ్మా సర్వభూతాలకు ఆధారభూమివి నువ్వు, సర్వ ప్రాణులకు ప్రాణము నువ్వు, బుద్ధివి నువ్వు, సిరివి నువ్వు, కాంతివి నువ్వు, శాంతివి నువ్వు, క్షమవి నువ్వు, శ్రద్ధవి నువ్వు, మేధవి నువ్వు, ధృతివి నువ్వు, శృతివి నువ్వు, ఉద్గీతంలో అర్ధమాత్ర నువ్వు, గాయత్రివి నువ్వు, వ్యాహృతివి నువ్వు, జయవు నువ్వు, విజయవు నువ్వు, దాత్రివి నువ్వు, లజ్జవి నువ్వు, కీర్తివి నువ్వు, స్పృహవి నువ్వు, దయవి నువ్వు, ముల్లోకాలను పుట్టించగలవు నువ్వు, దయగల తల్లివి నువ్వు, ప్రజామాతవి నువ్వు, విద్యవి నువ్వు, కళ్యాణివి నువ్వు, సర్వలోక హితకారిణివి నువ్వు, ఉత్తమరాలివి నువ్వు, వాగ్బీజని వాసినివి నువ్వు, భవబంధ హారిణివి నువ్వు. తల్లి ఓ బ్రహ్మ విద్య నీకు నమస్కారము. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, సరస్వతి, అగ్ని, సూర్యుడు, లోకపాలకులు అందరినీ నీవే సృష్టించావు. స్థావర జంగమాత్మమైన సమస్త జీవులకు నువ్వే తల్లివి. ఈ విశ్వం సృష్టించడానికి నువ్వు సంకల్పించినప్పుడు బ్రహ్మని, విష్ణుమూర్తిని, శివుణ్ణి పుట్టిస్తావు. వాళ్ల చేత వరుసగా లోకాలు సృష్టింపజేస్తావు, పాలన చేయిస్తావు, సంహారము చేయిస్తావు. సంసారము లేచమాత్రమైనా నీలో మాత్రము ఉండదు, అయినా అంతా నువ్వే చేయిస్తావు. నీ స్వరూపము ఎవ్వరూ తెలుసుకోలేరు, నీ పేర్లు ఎవ్వరూ లెక్కించలేరు. చిన్న నీటి గుంట దాటలేనివాడు అపారమైనటువంటి సముద్రం ఎలా దాటగలడు? అనంతం నీ విభవం. అది తెలిసిన వారు దేవతల్లో కూడా లేరు. ముల్లోకాల తల్లివి నీవు, ఎవరి సహాయము అక్కర్లేదు నీకు. ఒక్కటివే ఈ మిథ్యా విశ్వం ఎలా సృష్టిస్తున్నావో నువ్వు. వేదవాక్యమే దీనికి ప్రమాణము. జగత్కారణ స్వరూపము నువ్వు, అయినా నిరీహ భావంతోనే ఉంటావు. నీ చరిత్ర చూసి మా హృదయం వ్యధతో వ్యాకులపడింది. సర్వవేదాలు నీకు తెలుసు. నీ ప్రభావం వర్ణించటం తరం కాదు మాకు. నీ పరతత్వం నీకే గోచరం కాదు. భగవతి, విష్ణు భగవానుడి శిరస్సు తెగిపోయింది. ఎరగవా అమ్మా నువ్వు? తెలిసినా అతడి శక్తి పరీక్షిస్తున్నావా దేవి? ఇదేమైనా పాపఫలమంటావా? కానీ అది సంభవమా దేవి? నీ భజన చేసే వాళ్ళని పాపాలే అంటావు కదా. ఈ దేవతల్ని ఉపేక్షిస్తున్నావా తల్లి? ఎందుకని? విష్ణుదేవుడి తల ఎగిరిపోయింది. మహా ఆశ్చర్యమిది, మహాఘోరం. మేమంతా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాము. జనన మన బంధాలు తెంచగల సర్వశక్తివి నువ్వు. విష్ణుదేవుడి శిరస్సు అతకడంలో ఎందుకీ ఆలస్యం? దేవతలు చేసే తప్పులు చూస్తూనే ఉంటావు నువ్వు. అన్నీ తెలుసు నీకు. దేవతల తప్పు వల్లే విష్ణుదేవుడి తల తెగిపోయిందా? ఇతడికి యుద్ధ గర్వం ఆవరించడం వల్ల ఇట్లా జరిగిందా? గర్వభంగం చేయటానికని నువ్వే ఈ లీల సృష్టించావా? కాక
యుద్ధంలో ఓడిపోయిన దైత్యులు తపస్సు చేసి విష్ణువు తల తెగిపోవాలని నీ దగ్గర వరం పొందారా? ఇదేవీ కాదంటే విష్ణుదేవుడి శిరస్సు తెగిన మొండెం చూడాలని నీకేమైనా కుతూహలం కలిగిందా? లక్ష్మి మీద కోపం వచ్చి ఈ పని చేశావా? అలా కాకపోతే అనాథగా ఉన్న ఈమెను చూసి ఊరుకుంటున్నావేమి? ఈ లక్ష్మి ఏ అపరాధం చేసిందని ఈ శిక్ష విధించావు? నీ అంశలోనే పుట్టింది కదా ఈమె. క్షమించరాదా? లక్ష్మిని క్షమించు, శ్రీహరిని బ్రతికించు, మా అందరినీ సంతోషపెట్టు. సృష్ట్యాది కార్యముఖ్యులు ఈ దేవతలు, ప్రసిద్ధ స్వభావులు సదా సర్వదా నీకు నమస్కరిస్తున్నారు. శోక సముద్రంలో మునిగి ఉన్నారు. వీరి సకలాదినాథుడైనటువంటి విష్ణుమూర్తిని బ్రతికించు. వీరినందరినీ కూడా దుఃఖ సముద్రం నుంచి గట్టెక్కించు. అంబా, శ్రీహరి శిరస్సు ఎటుపోయిందో ఎరగం. ఈయన బ్రతకటానికి మరే ఉపాయము అవుపడకుండా ఉంది మాకు. అమృతంలాగా జీవదానం చేయగలవు నువ్వు. అనుగ్రహించు. నీకు నమస్కారము. మహేశ్వరి, ఓ పరాశక్తి, మహామాయ, నీకు పదే పదే నమస్కారము. అనుగ్రహించు, అనుగ్రహించు అని వేదాలు స్తోత్రం చేశాయి. ఈ వేదాలు చేసినటువంటి స్తోత్రం మహామాయ విన్నది, ప్రసన్నురాలైంది. అంతమంది ఆనందించున్నట్లుగా ఆకాశవాణి ద్వారా ఇలా పలికింది. ఓహో దేవతలారా, ఈ వేదాలు చేసిన స్తోత్రం సంతృప్తి కలిగించింది నాకు. లోకంలో ఈ స్తోత్రంతో నన్ను స్తుతించినా, ప్రేమపూర్వకంగా దీన్ని పఠించినా అన్ని కోరికలు ఫలిస్తాయి. నిత్యము, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఈ స్తోత్రము వింటే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అన్ని సౌఖ్యాలు కరతలామలకమవుతాయి. వేదాలు చేసిన స్తోత్రం కనుక వేదాలతో సమానం ఈ స్తోత్రం అని భగవతి దేవతలందరినీ కూడా ఆశీర్వదించింది. మరి మిగతా భాగాన్ని రేపు కొనసాగించుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.